అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమారా తెలుగు యూట్యూబ్ ఛానల్. మీలో ఎంతమందికి ఇష్టం సొరకాయ కర్రీలాగా కానీ సాంబార్లాగా కానీ చేస్తే ఎంతమందికి ఇష్టమండి తినడం? బట్ మా ఇంట్లో అయితే ఇలా జ్యూస్ కానీ ఎక్కువగా ఇష్టపడతాం. అలా మార్కెట్ నుండి తేగానే ఇలా జ్యూస్ చేసుకొని తాగేస్తాం. నార్మల్గా ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం జ్యూస్ చేస్తే అందులో వాటర్ కంటెంట్ అనేది పూర్తిగా మనం యూస్ చేసుకోవచ్చు. లేకపోతే 3-4 డేస్ తర్వాత చేస్తే అందులో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుందండి. నార్మల్గానే ఇందులో వాటర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదా. ఇందులో 96% వాటర్ కంటెంట్ ఉంటుందండి. అందుకే దీన్ని పెద్దవాళ్ళు అంటారు కదా, సొరకాయ తింటే చలవ చేస్తుంది అని. సో సమ్మర్లో ఇది మీ డైట్లో యాడ్ చేసుకోండి. మీ బాడీలో ఉన్న వేడి మొత్తాన్ని తీసేస్తుంది. ఇలా సొరకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నార్మల్గా అయితే స్కిన్ తీసేస్తారు కదండి, బట్ ఇది చాలా లేతగా ఉంది, అందుకే మేము స్కిన్ తీసేయట్లేదు, అలాగే కట్ చేసుకుంటున్నాము. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని కూడా అలాగే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము దీనివల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూద్దామా? ముందుగా నేను సొరకాయ బెనిఫిట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నార్మల్గానే ఇందులో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా, ఇది మన బాడీలోని వేడి మొత్తాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. దాంతోపాటుగా ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి ఈజీగా బయటపడవచ్చు. అలాగే ఇది మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దాంతోపాటుగా మన బీపీని కంట్రోల్ చేస్తుంది, మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా మన బ్లడ్ను ప్యూరిఫై చేసి మన స్కిన్ మెరిసేలాగా చేస్తుంది. అంతేకాకుండా మొహం పైన ఉండే మొటిమలు మచ్చలు కూడా మెల్లిగా తగ్గిస్తుంది. నార్మల్గా కొంతమందికి నిద్రలేమి సమస్య ఉంటుంది కదా, అలాంటి వారు ఈ జ్యూస్ని నైట్ పడుకునేటప్పుడు తీసుకుంటే ఆ ప్రాబ్లం నుండి మెల్లిగా బయటపడొచ్చండి. ఈ సొరకాయలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, రైబోఫ్లేవిన్ అనే విటమిన్స్ అనేవి ఉంటాయి. ఇది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నరాల బలహీనత అనే ప్రాబ్లం నుంచి మెల్లగా బయటపడవచ్చు. జాండీస్ని కూడా తగ్గించే మంచి లక్షణాలు ఇందులో ఉన్నాయండి. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ అనేది షార్ప్గా అవుతుంది. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సొరకాయ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత మనకు తగినంత వాటర్ ఇందులో యాడ్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు మనం కొత్తిమీర వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి చూద్దామా? కొత్తిమీరను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ అటాక్ వంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఆపుతుంది. బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. హై బీపీ ఉన్నవారు కూడా దీన్ని సేఫ్గా తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఏ, సి, ఈ అనేవి పుష్కలంగా ఉన్నాయి. సో ఇది మన కంటి చూపుకి చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల కూడా మొటిమలు అనేవి రాకుండా ఆపొచ్చండి. అంతేకాకుండా ఇందులో విటమిన్ కే అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏజ్తో పాటు పెరిగే మతిమరుపు కానీ, కీళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులు వంటివి కూడా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల తగ్గుతాయండి. అంతేకాకుండా చాలామందికి నోట్లో పూతలాగా అవుతుంది కదా, చిగుళ్ళు వాపు రావడం, రక్తం రావడం, ఈ కొత్తిమీర జ్యూస్ అనేది తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం నుండి ఈజీగా బయటపడవచ్చు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.